హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ థర్డ్ చాప్టర్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ గురించి చూద్దాం. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ అండ్ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ది డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. సో ఇది డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అంటే ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 2 aspects in involve. First aspect coming into the business, second aspect going out the business. This called is double entry bookkeeping system. సో ఈ విధంగా 2 aspects ఉంటాయి. అది ఒకటి కమింగ్ ఇన్ టు ద బిజినెస్, ఇంకోటి గోయింగ్ అవుట్ ద బిజినెస్ అని. వాటి గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే లూకా పాసియోలి. అంటే ఈ డబుల్ ఎంట్రీ సిస్టము ఫస్ట్ స్టడీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే లూకా పాసియోలి. ఎప్పుడు అది అంటే 1494లో ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి ఈ లూకా పాసియోలి అనేటువంటి వ్యక్తి దీన్ని స్టడీ చేయటం జరిగింది. ఇక నెక్స్ట్ అకౌంట్ అంటే ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్కి మనము బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఎవరీ బిజినెస్ ఆస్పెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజు, సేల్స్, శాలరీస్, రెంట్, అనిల్కి ఎంత బ్యాలెన్స్ ఉన్నాము, సునీల్కి ఎంత బ్యాలెన్స్ ఉన్నాము, సో ఇలాంటివి అనమాట. లేదా అనిల్ నుంచి ఎంత రావాలి, మోహన్ నుంచి ఎంత రావాలి, ఇలాంటివన్నీ. సో మనం ప్రతి ఆస్పెక్ట్స్కి కూడా బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలా బ్యాలెన్స్ని క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. సో ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే టీ, ఇంగ్లీష్ లెటర్ టీ షేప్లో ఉంటుందన్నమాట. ఇలాగా ఇది స్టేట్మెంట్. అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ డెబిట్ సైడ్ అంటాము, రైట్ సైడ్ క్రెడిట్ అంటాము. సో ఈ విధంగా స్టేట్మెంట్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అని చెప్పి ప్రిపేర్ చేసుకొని మనము బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఈ విధంగా అది కూడా మనము బ్యాలెన్స్ దీంట్లో ఈ స్టేట్మెంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ప్రకారం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము ఈ స్టేట్మెంట్ని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రిపేర్ చేసి బ్యాలెన్స్ని క్యాలిక్యులేషన్ చేసుకునేటువంటి విధానాన్ని మనం అకౌంట్ అని అంటాం. నెక్స్ట్ అకౌంటింగ్ ఈక్వేషన్. సో అకౌంటింగ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది మనం చూసినట్లయితే అసెట్స్ ఈక్వల్ టు ఈక్విటీస్ అంటే అర్థం ఏంటంటే ఈ ఓనర్ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్నే మనం ఈక్విటీస్ అని అంటాం. కాబట్టి అసెట్స్ ఈక్వల్ టు ఈక్విటీస్ అంటే ఓనర్ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ ద్వారా ఆ కంపెనీలో ఈ అసెట్స్ అనేటువంటివి సంపాదించుకోవడం జరుగుతుంది. అందుకని మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసినామో దాని ప్రకారమే అసెట్స్ సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి అసెట్స్ ఈక్వల్ టు ఈక్విటీస్. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. అసెట్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. చూడండి ఒకసారి, ఇక్కడ క్యాపిటల్ అంటే ఓనర్ ఇన్వెస్ట్మెంట్స్, లయబిలిటీస్ అంటే మనం బయట నుంచి తెచ్చినటువంటి అప్పులు, అంటే బ్యాంకు లోన్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్, బంధువుల నుంచి కానీ తీసుకొని రావచ్చు. అలా తెచ్చినటువంటి వాటిని లయబిలిటీస్ అంటాం. సో ఏదైనా కానీ అంటే బయట నుంచి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదంటే ఓనరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ విధంగా మనము క్యాపిటల్ రూపంలో, లయబిలిటీస్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ ద్వారా మనము మన కంపెనీలో అసెట్స్ సంపాదించుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా ఈ అసెట్స్ అనేటువంటిది వచ్చేది. కాబట్టి అసెట్స్ దేనికి సమానం అంటే దీనికి సమానం, ఈ రెండింటికి. లేదంటే ఈ రూపంలో తీసుకుంటే అసెట్స్ దేనికి సమానం అంటే ఈక్విటీస్కి సమానము. సో ఇలా రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు, లేదంటే ఈ విధంగా కూడా రాయొచ్చు. సరే, ఈ రెండు అసెట్స్కి సంబంధించి. ఇప్పుడు క్యాపిటల్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. క్యాపిటల్ ఎలా వస్తుందంటే అసెట్స్లో నుంచి లయబిలిటీస్ మనం తీసేయాలి, లెస్ చేయాలి. ఎందుకు లెస్ చేయాలి అని అంటే క్యాపిటల్ రావాలి,
క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉంది అని తెలియాలంటే లెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓనర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తెలియాలంటే అసెట్స్లో నుంచి మనం బయట నుంచి తెచ్చినటువంటి లయబిలిటీస్ లెస్ చేసినట్లయితే ఈ ఓనర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది తెలుస్తుంది. దాన్ని క్యాపిటల్ అంటాం. ఓనర్ ఇన్వెస్ట్మెంట్స్నే క్యాపిటల్ అంటాం. ఇక నెక్స్ట్ లయబిలిటీస్. లయబిలిటీస్ ఎలా వస్తాయంటే అదే విధంగా అసెట్స్లో నుంచి క్యాపిటల్ని లెస్ చేసినాం అనుకోండి, అప్పుడు లయబిలిటీస్ వస్తాయి. రైట్, ఈ విధంగా అకౌంటింగ్ ఈక్వేషన్స్ అనేటువంటిది మనం రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్స్ అని అడుగుతున్నాడు 2 మార్క్స్కి. ఇప్పుడు పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. న్యాచురల్ అంటే మామూలుగా మన పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే కంపెనీస్. ఈ రెండింటిని కలిపి పర్సనల్ అకౌంట్ అంటాం. ఇక ఇప్పుడు ఇంపర్సనల్ అకౌంట్, దాని గురించి చూద్దాం. ఇంపర్సనల్ అకౌంట్ అంటే నాట్ పర్సనల్ అకౌంట్స్. నాట్ పర్సనల్ అకౌంట్స్ అంటే పర్సన్స్ కానటువంటి అకౌంట్స్ అన్నీ కూడా ఇంపర్సనల్ అకౌంట్స్ అవుతాయి. ఇవి 2 టైప్స్ ఉంటాయి. అవేంటంటే అసెట్స్కి సంబంధించిన దాన్ని రియల్ అకౌంట్ అంటాం. ఎక్స్పెండిచరు, గెయిన్స్, లాసెస్కు సంబంధించినటువంటి దాన్ని నామినల్ అకౌంట్ అంటాం. అవి 2 టైప్స్ అన్నమాట. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇంపర్సనల్ అకౌంట్ ఈజ్ కాల్డ్ నాట్ పర్సనల్ అకౌంట్స్. సో ఇంపర్సనల్ అకౌంట్ అనేది మళ్ళీ 2 టైప్స్గా ఉంటుంది. అది రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రైట్, ఇక సింగిల్ ఎంట్రీ సిస్టమ్ చూద్దాం. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 1 ఆస్పెక్ట్స్ రూపంలో రికార్డు చేసుకుంటాం. 2 ఆస్పెక్ట్స్ కాకుండా 1 ఆస్పెక్ట్ రూపంలోనే రికార్డు చేసినట్లయితే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటాం. అంటే ఈ మన లూకా పాసియోలి ఈ విధానము స్టడీ చేయక ముందు ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమే ఉండేది. ఇప్పుడు కూడా ఉంది సింగిల్ ఎంట్రీ సిస్టము. అంటే స్మాల్ బిజినెస్ ఫార్మ్స్, అంటే సోల్ ప్రొప్రైటరీ బిజినెస్, ఈ ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి సింగిల్ ఎంట్రీలోనే బుక్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రైట్, సింగిల్ ఎంట్రీ అంటే ఓన్లీ 1 ఆస్పెక్ట్స్ రూపంలో రికార్డ్ చేసినట్లయితే దాన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటాం. రైట్, 1 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో ఇండివిజువల్ పర్సన్స్ ఇందాకనే చెప్పుకున్నాం మనం. దీన్ని పర్సనల్ అకౌంట్ అంటాం. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? ఇండివిజువల్స్, పర్సన్స్. ఇక అసెట్స్కు సంబంధించినటువంటి అకౌంట్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. రియల్ అకౌంట్ అంటాం. ఎక్స్పెండిచరు, గెయిన్స్, లాసెస్కు సంబంధించినటువంటి అకౌంట్ని ఏమంటారు అని 1 మార్క్స్ అడుగుతున్నాడు. నామినల్ అకౌంట్ అంటాం. సో ఇది ఈ 3rd చాప్టర్లో 2 మార్క్స్ 1 మార్క్స్కి ఈ విధంగా అడుగుతున్నాడు. ఈ విధంగా మీరు 2 మార్క్స్ 1 మార్క్స్ పైన కూడా మంచిగా ఫోకస్ చేసినట్లయితే 99 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు మళ్ళీ రిపీట్ చేసి, ఎక్కడైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వినండి. 1 మార్క్స్ క్వశ్చన్స్ మంచిగా స్కోర్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో వెంటనే వీడియో మీకు చేరుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.